వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ ఆసుపత్రులలోనే మెరుగైన వైద్య సేవలు. మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. బడి మానేసిన మహిళలకు 10th ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేందుకు సహాయం అందిస్తున్న జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ. ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలు రాయాలనుకుంటే సహాయం అందిస్తామని తెలిపిన డిఆర్డీఏ అధికారి కిషన్. కొమరం భీం అస్ఫాబాద్ నియోజకవర్గం తిర్యాని మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే కోవాలక్ష్మి. గ్రామాల్లోని రోడ్లను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న గిరిజన బాలికల వసతి గృహ విద్యార్థినులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని, గిరిజన బాలికల వసతి గృహంలో అస్వస్థతకు గురైన 2 విద్యార్థులకు మాతా శిశు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. విద్యార్థినులకు అందిస్తున్న వైద్య సేవలను ఏటీడీఓ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి జనార్దన్, ఎంఆర్ఓ శ్రీధర్, వైద్యాధికారులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు, వార్డ్ బాయ్ ఉన్నారు. వాళ్ళు అందరూ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా సొసైటీలో మంచిగా అందరికీ ఆరోగ్యం ఉండాల్సింది దానికోసం పని చేస్తున్నారు. వాళ్ళకి కొట్టడానికి, వాళ్ళతోటి అభద్రాలుగా మాట్లాడడానికి, వాళ్ళ మీద గొడవ చేయడానికి ఎవరికి ఎలాంటి హక్కు లేవు. వాళ్ళ మీద ఖచ్చితంగా మనం సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. ఈ 2 పాప గురించి 2కి జ్వరాలు వచ్చింది. మన దగ్గర మొత్తం ఏమైంది చెప్పాలి అంటే మొత్తం ఇన్వెస్టిగేషన్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు మంచిగా ఉన్నారు. వాళ్ళకి సీజనల్ డిజీజ్ ఇప్పుడు ఉన్నాయి. ఆ మొత్తం వార్డులో ఐ థింక్ ఆ 2తో పాటు ఇంకా 15 మంది జ్వరాలతోటి ఉన్నారు. అందరికీ 4-5 days మనం హాస్పిటల్లో ఉంచి ఎప్పుడైనా మంచిగా అయిపోయిన తర్వాతే పంపిస్తున్నాము. సో వాళ్ళకి ఐ థింక్ 17 లేదా 18కి జ్వరాలు వచ్చింది. అక్కడ పారాసిటమాల్స్ ఏమైనా నార్మల్గా ఇస్తారు, అది నర్సెస్ అన్నీ ఇచ్చారు. మళ్ళీ నిన్న తండ్రి వచ్చి ఇంటికి తీసుకువెళ్తాము అట్లా చెప్పి, నిన్న లేదా మొన్న ఇంటికి తీసుకువెళ్తాము అట్లా చెప్పేసి తీసుకువెళ్ళారు. మళ్ళీ 5-6 hours ఏమైంది ఐడియా లేవు. మళ్ళీ హాస్పిటల్కి తీసుకువచ్చారు. మళ్ళీ ఆరోగ్యం బాగా ఖరాబ్ అయింది. మళ్ళీ ఆ టైంకి వెంటనే మా డాక్టర్స్, నర్సెస్ అందరూ ఇమీడియట్గా అడ్మిట్ చేశారు. ఇప్పుడే నిన్న 7 o'clock 8 o'clock నుంచి అయింది. ఇప్పుడే మంచిగా ఉన్నారు. ఇంకా కొంచెం మంచిగా 100% అయిపోయిన తర్వాతే పంపిస్తాము. అండ్ ఈ నర్సెస్కి, వార్డ్ బాయ్కి లేదా ఎవరైనా స్టాఫ్ వాళ్ళకి కొట్టుకోవడం, వాళ్ళకి గొడవ పెట్టడం అది కరెక్ట్గా లేవు. విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. అండ్ ఈ దుష్ప్రచారం ఎవరైనా చేస్తున్నారు అంటే, ఏమైనా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అంటే, ఫుడ్ పాయిజనింగ్ అయింది అంటే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకున్నాం. కాబట్టి నిన్న నేను ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. ఎవరైనా ఏమైనా రాస్తే జాగ్రత్తగా రాయాలి. ఇట్స్ నార్మల్ ఫీవర్ ఉన్నాయి. కొంతమంది ఫుడ్ పాయిజనింగ్ రాయడానికి సిద్ధమవుతున్నారు, జస్ట్ గవర్నమెంట్కి బద్నాం చేయడానికి. సో ఏమైనా అయింది అంటే ఫుడ్ పాయిజనింగ్, నేను అదే అడిగాను. 5 years నుంచి ఉన్నారు ఈ హాస్టల్లో, ఎన్నిసారి ఆరోగ్యం ఖరాబ్ అయింది అంటే ఈ ఫస్ట్ టైం ఆరోగ్యం ఖరాబ్ అయింది. సో 5 సంవత్సరంలో అందరికీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. 5 సంవత్సరంలో ఒకసారి ఆరోగ్యం ఖరాబ్ అయితే ఫుడ్ నుంచి ఆరోగ్యం ఖరాబ్ అయింది ఇట్లా ఎవరు చెప్పరు. నార్మల్గా కూడా సంవత్సరంలో 1-2 సారి చిన్నపిల్లలకి ఇన్ఫెక్షన్స్ డిజీజ్ లేదా అట్లే సీజనల్ డిజీజ్ లాగా అట్లా రావచ్చు. అండ్ మనం దాని గురించి ఫుడ్ సంబంధించిన, హైజీన్ సంబంధించిన హైయెస్ట్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాము. ఎవరికి ఇంకా ఏమైనా డౌట్ ఉంది అంటే హాస్టల్ పేరు చెప్పాలి, మనం వస్తాము. ఆ టైంకి కూడా మీడియా మిత్రులు కూడా కొన్నిసారి హాస్టల్ తీసుకువెళ్ళాము సడన్గా. వాళ్ళు కూడా క్వాలిటీ చూశారు, మాతో పాటు తిన్నారు. ఇప్పుడు కూడా సడన్గా ఎప్పుడైనా అయితే జస్ట్ 15 minutes ముందు లంచ్ అండ్ డిన్నర్కి మాకు చెప్పవచ్చు. మనం మీతోటి కలిసి వెళ్తాము. ఎక్కడైనా ఏం సప్లై చేస్తున్నారు మనం కూడా చూస్తాము. ఏమైనా లోపాలు ఉంటుంది అంటే దాని గురించి చెప్పడానికి, రాయడానికి మీడియా మిత్రులకు కూడా బాధ్యత ఉన్నాయి. దానికి మనం ఖచ్చితంగా పరిష్కారం చేసేసి ఖచ్చితంగా సరిగా చేయడానికి ఉన్నాం. కానీ అనవసరంగా గవర్నమెంట్ని బద్నాం చేయడానికి
ఏమైనా సీజనల్ వ్యాధి ఉన్నాయి, ఏమైనా ఇన్ఫెక్షన్స్ డిజీజ్ అయింది, ఏమైనా దోమల నుంచి అయింది అంటే దాని మీద మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. కానీ ఒకసారి అయింది అంటే దాని మీద మాకు కంట్రోల్ లేవు. ఖచ్చితంగా మంచి చికిత్స ఇవ్వాల్సింది, దానికి ప్రయత్నం చేస్తున్నా. కానీ కావాల్సింది దానికి అన్నిటికీ ఫుడ్ పాయిజనింగ్ అయింది, బెదిరించడం, అది ధర్నా చేయడం, ఇది కరెక్ట్గా లేవు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మధ్యలో బడి మానేసిన వారు అక్షరాస్యత కేంద్రాల ద్వారా అక్షరాస్యులు అయిన మహిళలకు ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి సర్టిఫికెట్లు పొందేందుకు డిఆర్డీఏ ద్వారా సహాయం అందిస్తామని జిల్లా అధికారి కిషన్ తెలిపారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ జిల్లా అధికారి కిషన్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 2540 మంది మహిళలకు 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేందుకు ఓపెన్ స్కూల్ టాస్క్ శాఖ టార్గెట్గా ఏర్పాటు చేసిందని, పరీక్ష ఫీజుగా 1500 రూపాయలు నిర్ణయించడంతో పేద మహిళలు పరీక్ష ఫీజు కట్టడంలో వెనకడుగు వేస్తున్నారని గ్రహించిన మంచిర్యాల జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ పరీక్ష ఫీజును మండల సమైక్యాల ద్వారా ఓపెన్ స్కూల్ సంస్థకు చెల్లించి 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్ష రాసేందుకు అవకాశం ఇచ్చేందుకు ముందుకు వచ్చామని అన్నారు. ఈ అవకాశాన్ని మంచిర్యాల జిల్లాలోని 2500 మంది మహిళలు ఆయా మండలాల సమైక్యలను సంప్రదించి పరీక్ష ఫీజులు చెల్లించి పరీక్షలు రాయాలని విజ్ఞప్తి చేశారు. పరీక్ష ఫీజు చెల్లింపు తేదీ ఈ నెల 31తో ముగుస్తుందని, ఈలోగా అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మన జిల్లాలో టాస్క్ కింద 2506 ఆరుగురిని గుర్తించినాము. మరి వివిధ కారణాలతో వాళ్ళ యొక్క ఎగ్జామ్ రాయలేకపోతున్నాం కాబట్టి మనం ఈరోజు జిల్లాలందరికీ కూడా ఆగిపోయి మరి ఏదో కారణాలతో రాయని క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము జిల్లాలో ప్లాన్ చేసినాం. అదేంటంటే వాళ్ళకి అందరికీ మండల సమైక్యలో ఒక తీర్మానం చేసి వాళ్ళ యొక్క పరీక్షా ఫీజుని ఖచ్చితంగా కట్టేటట్టు మరి అన్ని మండల సమైక్యకి తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది అవకాశాన్ని వినియోగించుకొని మరి ఏవైతే మన దగ్గర మనం గుర్తించినటువంటి 2506 మందిని మనం ఎగ్జామ్ కోసం మరి సిద్ధం చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం. మహారాష్ట్రలోని తడోబా, అంతేరి టైగర్ రిజర్వులను కలిపే టైగర్ కారిడార్ ఏరియాను కొమరంభీం కన్జర్వేషన్ రిజర్వుగా ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నీలుగా చేసింది. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 49 కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంతో ఆదివాసీ గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మంగళవారం స్థానిక తాళ్లపేటలో ఉన్న కొమరంభీం విగ్రహానికి పూలమాల వేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసుల పట్ల పక్షపాతిగా ఉంటూ వారికి ఎలాంటి ఇబ్బంది కాకుండా జీవోను రద్దు చేయడం చాలా హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆదివాసులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆదివాసులు ఏదైతే ఉద్యమం బాట పట్టిరో జీవో నెంబర్ 49/5 గడిచిన వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున ఆదివాసీ కుల సంఘాలు, ఆదివాసీ నాయకులు పెద్ద ఎత్తున దీనిపైన ఉద్యమాలు చేసిన సందర్భంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన జీవో నెంబర్ 49 ఏదైతే టైగర్ కారిడార్కి సంబంధించిన విషయం పైన దాదాపుగా 339 గ్రామాలు దీంట్లో ఇబ్బంది గురి కావడం వల్ల ఆ జీవోను నిలిపివేసే సందర్భంగా నిన్న జీవో తీసుకురావడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో కొమరంభీం సాక్షిగా ఆదివాసీ నాయకులు, ప్రజా సంఘాలందరూ కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తూ ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. కానీ ఈ జీవో రావడానికి గత ప్రభుత్వమే కారణమైంది. ఎందుకంటే ఆ రోజు ఈ జీవో తీసుకొచ్చే ప్రతిపాదన కూడా ఆనాటి గవర్నమెంట్ బీఆర్ఎస్ వల్లనే ఈ ప్రతిపాదన రావడం జరిగింది. ఆదివాసులు నష్టపోతారనే ఉద్దేశం తెలిసి కూడా ఆనాడు కేసీఆర్ గారు దీనిపైన నిర్ణయం తీసుకున్నారు.
ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన అందరినీ పిలిచి కూర్చోబెట్టి పెద్ద ఎత్తున చర్చ చేసి మరి ఆ రోజు ఇక్కడున్న ఎవరైతే ఇన్ఛార్జి మంత్రివర్యులు సీతక్క గారు పెద్ద ఎత్తున జూన్ 10 నాడు అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఆదివాసీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలతోటి కూర్చొని చర్చించి దీనికి సంబంధించిన నివేదికను కూడా జూన్ 10 నాడే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సమర్పించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన నిర్ణయం తీసుకొని ఆ జీవోను నిలిపివేసినందుకు ఈరోజు ఆదివాసీ నాయకులు ఆదివాసీ ప్రజా సంఘాలు ఏవైతే ఉన్నారో ఈరోజు వారికి రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. ఏదైతే గత మే నెల 30వ తారీఖు కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రలోని అంధేరి తాడోబా రిజర్వ్ కారిడార్ను విస్తరించే క్రమంలో అస్ఫాబాద్ జిల్లాను కొమురంభీం అస్ఫాబాద్ జిల్లాను ఇవాళ రిజర్వ్ కారిడార్గా టైగర్ రిజర్వ్ కారిడార్గా కలిపే జీవోని తీసుకురావడం జరిగింది. అదే జీవో నెంబర్ 49. మరి దాని రద్దును కోరుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీల ఉద్యమ నాయకులందరూ ఇవాళ నిన్నటి రోజు అనగా 21వ తారీఖు నాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను బంద్ పిలుపునివ్వడం జరిగింది. మరి తక్షణమే ఈ ఆదివాసీల యొక్క ఉనికిని కోల్పోయే విధంగా వారి అస్తిత్వాన్ని కనుమరుగు చేసే విధంగా ఉన్నటువంటి 49 జీవోను ఇవాళ ఆదివాసీల వారి యొక్క సంక్షేమాన్ని కోరే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనను ఏదైతే ఆదివాసీలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తుందనే అనే విషయాన్ని గుర్తు చేస్తూ 49 జీవోను వెంటనే నిలిపివేసే విధంగా ఉత్తర్వులను తీసుకురావడం జరిగింది. మరి దానికి కృషి చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కొక్కిరాల ప్రేమసారావు గారికి, అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ ఎమ్మెల్యే అయినటువంటి వెడ్మ బొజ్జి గారు కానివ్వండి, అలాగే మరి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఇన్ఛార్జ్ సీతక్క గారు, అలాగే ప్రస్తుత ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి జూపల్లి కృష్ణారావు గారికి వాళ్ళ ఆదివాసీ సమాజం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ ఉద్యమ నాయకులు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వాన్ని 49 జీవో రద్దు చేయమని కోరగానే వెంటనే స్పందించి ఆదివాసీల మరియు వారి సంక్షేమం ముఖ్యమని చెప్పి 49 జీవోను వెంటనే నిన్నటి రోజునే రద్దు చేయడం జరిగింది. దానికి కృతజ్ఞతగా ఈరోజు మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలోని తాళ్లపేట గ్రామంలో ఇవాళ కొమురంభీం గారికి, అలాగే ఇవాళ ప్రజాప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి తెలంగాణ సీఎం గౌరవ రేవంత్ రెడ్డి గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, సీతక్క గారికి వాళ్ళ పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆదివాసీ సంఘ నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరియు ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదివాసీలందరూ ఐక్యతగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కన్నెపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చుంచు దుర్గయ్య కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చుతూ అన్ని విధాలుగా సహాయపడేందుకు సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయనగరం నుండి గంభీరావుపేట, గోయగాం గ్రామాలకు వెళ్లే ప్రధాన రోడ్లను పరిశీలించారు. రహదారుల దుస్థితి పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడాలని, వెంటనే చర్యలు తీసుకోవాలని పార్టీ మండలాధ్యక్షుడు జగదీష్కు సూచించారు. సుంగాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పాండుబాయ్ ఇటీవల వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన నేపథ్యంలో ఆమె కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. కుటుంబానికి మద్దతుగా ఉండేందుకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈరోజు తిర్యాని మండలంలో మేము మన కొంచెం పరామర్శ కూడా చేయడం జరిగింది. మా సీనియర్ నాయకుడు మన దుర్గన్న కానీ, తర్వాత ఇటు ఇంకా మాజీ సర్పంచ్ సుంగాపూర్ పాండుబాయి, తర్వాత ఇంకా ఇతర వాళ్ళు కూడా చెప్పుకోవడం జరిగింది. వాళ్ళని పరామర్శిస్తూ ఈరోజు ఇక్కడ మండల ఆఫీస్లో కళ్యాణలక్ష్మి కూడా చెక్కులు 38 మందికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఏదైతే ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఎక్కడైతే స్థానిక సంస్థలు దాదాపు 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చేసి ప్రజాపాలనని చెప్పుకుంటూ మరి ప్రజాపాలన ఎక్కడ కూడా ప్రజాపాలన దాఖలాలు లేవు.
ఎక్కడ వేసినా గొంగడ అక్కడే ఉన్నది. ఎందుకంటే రోడ్ల సమస్య కానీ, ఇవాళ గ్రామాల పరిస్థితి కానీ, ఎక్కడ కరెంటు విషయం కానీ ఏది కూడా ఇవాళ చాలామంది రైతులు సఫర్ అవుతున్నారు. యూరియా దొరకట్లేదు, డిఏపి దొరకట్లేదు, చాలా సఫర్ అవుతున్నారు. ఇవాళ ప్రజాపాలనని చెప్పుకుంటూ మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రోజు చెప్పిన వంటి హామీలు కావచ్చు, అవన్నీ కూడా ఇవాళ తుంగల తొక్కినట్టు ఇప్పుడు ఎక్కడ కూడా అవి ప్రజలు కనబడట్లేదు. ఇప్పుడు ప్రజలందరూ కూడా మేము ఓట్లేసేసి మేము తప్పు చేశాము అనేసి అందరూ కూడా ప్రజలు వాళ్ళందరూ కూడా గమనిస్తారు, వాళ్ళకి తెలిసిపోయింది. కాబట్టి ఇవాళ ఏదేమైనా కూడా మరి ఇవాళ చూస్తే తిరియని మండలంలో గత ప్రభుత్వంలో కొన్ని ఐటీడీఏ రోడ్స్ కానీ, లేకపోతే మన PMGSY రోడ్స్ కానివ్వండి, తర్వాత R&B రోడ్స్, పంచాయతీరాజ్ రోడ్స్, అవన్నీ కూడా గత ప్రభుత్వంలో శాంక్షన్ అయి టెండర్ అయి కూడా కొన్ని ఫారెస్ట్ పర్మిషన్ లేకపోవడంలో మన ప్లేస్ ఇంకా కొంతవరకు మరి టెండర్ అయిన వాటికి కూడా మరి వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళు చేయడానికి ముందు రాకపోవడంలో ఈ ప్రభుత్వం మీద నమ్మకం వాళ్ళకి కలగట్లేదు. కాబట్టి ఇవాళ అభివృద్ధి అనేది ఎక్కడెక్కడనే ఆగిపోయి ఉంది. కాబట్టి ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఈరోజు స్థానిక సంస్థలలో మరి సర్పంచ్ ఎలక్షన్స్ లేవు, జెడ్పీటీసీ ఎంపీపీ ఎలక్షన్స్ లేవు. వాళ్ళు ఎందుకు పెట్టకపోవడం అనేది వాళ్ళకి భయం. ఇవాళ ఎలక్షన్ పెడితే మేము ఓడిపోతాం, మా సర్పంచ్లు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ మేము కైవసం చేయలేకపోతున్నాం అనే ఒక భయంతో వాళ్ళు ఇప్పటివరకు ఎలక్షన్ పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ గ్రామాల పరిస్థితి ఈరోజు ఎక్కడ వేసినా అక్కడే మరి చాలా అధ్వానంగా పరిస్థితిలో ఉన్నారు. గ్రామ పంచాయతీలు కానీ, పంచాయత్ సెక్రటరీలు కానీ పాపం వాళ్ళు చిన్న పంచాయత్ సెక్రటరీలు, చిన్న ఉద్యోగస్తులు, వాళ్ళు బల్బులు పెట్టలేక, వాళ్ళు అక్కడ మెయింటెనెన్స్ చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా అప్పట్లో సర్పంచులు ఉన్నప్పుడు సర్పంచులు పెట్టుకున్నారు, పెట్టుబడి పెట్టుకుంటా వచ్చిండ్రు. సరే ఎప్పుడో ఒకసారి వస్తాయి కదా అనుకుంటా. మళ్ళీ తర్వాత వాళ్ళు దిగిపోయిన తర్వాత మళ్ళీ పంచాయత్ సెక్రటరీలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఫండ్స్ రాకపోవడంలో పాపం వాళ్ళు కూడా చిన్న ఉద్యోగస్తులు, వాళ్ళ జీతాలకు వెళ్ళి కూడా పెట్టి కూడా ఇప్పటి వరకు కూడా ఒక రూపాయి కూడా వాళ్ళకి మరి పెట్టవంటి మరి వాళ్ళ బిల్స్ కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ ఎమ్మెల్యేలే, వాళ్ళ మంత్రులే చెప్తున్నారు. ఇవాళ వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు, మన పంచాయత్ సెక్రటరీ వాళ్ళ బిల్స్ ఇవ్వలేకపోతున్నాం మనం అనేసి. అంటే ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఇవాళ అభివృద్ధి, ప్రజాపాలన అభివృద్ధి ఎక్కడ ఉందని మేము అడుగుతున్నాం. ఈరోజు ఏదైతే టైగర్ జోన్ విషయంలో, ఇవాళ టైగర్ జోన్ విషయంలో ఈరోజు ఏదైతే ఆ రోజు టైగర్ క్యారిడార్ ఏదైతే మనకు కవ్వాల ఆ రోజు జోన్ చేసినప్పుడే ఆ రోజు 29వ ఆ రోజు జియో తీసేసి మరి ఈరోజేమో 49వ జియో తీసింది కూడా ఆ రోజు దీన్ని కూడా పొందుపరిచేసి ఆ రోజు రెండు కూడా కలిపి ఆ రోజు వీళ్ళు ఉన్న 2012 సంవత్సరంలోనే వీళ్ళు జియో తీయడం జరిగింది. ఆ రోజు కవల్ టైగర్ జోన్ చేశారు, ఇదేమో ఆ రోజు ఆగిపోయింది. అది రెండు కూడా కలిపి చేశారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా 49వ జియో పెట్టేసి ఈరోజు పెట్టడమే కాదు, పెట్టింది వాళ్ళు, జియో తీసింది వాళ్ళు, మళ్ళీ రద్దు చేస్తున్నామని చెప్పి ఇప్పుడు ఇవాళ ఎవరైతే ప్రజలందరూ కూడా ఇవాళ వామపక్షాలు కావచ్చు, ఇవాళ మా తుడుం దెబ్బ కావచ్చు, ఇవాళ ఆదివాసీ సంఘాలు కావచ్చు, ఇవాళ వాళ్ళతో పాటు మేము కావచ్చు, అందరూ కూడా ఇవాళ ఎక్కడెక్కడ కూడా నిన్న కూడా బంద్ మొత్తం. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో ఆవులు, ఎద్దులు రోడ్లపైన విచ్చలవిడిగా సంచరిస్తున్నాయని మాదిగ హక్కుల దండోరా కాసిపేట మండల అధ్యక్షుడు అట్కపురం రమేష్ పేర్కొన్నారు. వాటి వలన రోడ్లపై వెళ్తున్న వాహనాలకు ఆవులు, ఎద్దులు అడ్డుగా రావడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడే ప్రాణాలు సైతం పోగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి రోడ్లపై సంచరిస్తున్న పశువులను బందెల దొడ్డికి తరలించి చర్యలు తీసుకోవాలని కోరారు. మూగజీవాల యజమానులు వాటిని రోడ్లపై తిరగకుండా చూసుకోవాలని సూచించారు. కొన్ని రోజులుగా దేవపూర్లో ఆవులు రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాయి. మరి వీటిని పట్టించుకునే నాదులు లేడు. మరి ఆవుల వలన చాలా ప్రమాదం ఉంది. బైకుల మీద యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. యాక్సిడెంట్ అయ్యి చాలా మంది కూడా చనిపోవడం జరిగింది. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ప్రజెంట్ అయితే వార్డు మెంబర్, సర్పంచులు, ఎంపీటీసీలు లేరు కాబట్టి మన స్థానిక ఉన్నటువంటి కార్యదర్శి గారు స్పందించి వీటిపైన తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. మరి అదేవిధంగా మరి ఆవులైతే యజమానులు ఎవరున్నారో వారికి ఒక 2 రోజులు అవకాశం ఇచ్చి డప్పు సడింపు కానీ లేకపోతే మైక్ ద్వారా వారికి తెలియజేసి వీటిని ఇమీడియట్గా బంజారు దొడ్లో వేయాలని చెప్పి నేను మాది హక్కుల దండోరా సంఘం ద్వారా మంచిర్యాల మైనారిటీ కమ్యూనిటీ హాల్లో ఈ నెల 17వ తేదీ రోజున జరిగిన
విఎస్పిఎస్ దివ్యాంగుల సభ చుట్టుపక్కల ఉన్న అన్ని సంఘాల నుండి దివ్యాంగులు రావాల్సిందిగా ఎంఆర్పిఎస్ నాయకులు కోరడం జరిగింది. ఈ క్రమంలో అమ్మ వికలాంగుల సంక్షేమ సంఘం నుండి పట్టణ అధ్యక్షుడు మారపల్లి నరేష్ వెళ్లడం జరిగింది. సభ అయిపోయిన వెంటనే అందులో కొన్ని సూచనలు చెప్పడానికి గాను మందకృష్ణ మాదిగని కలిసి మాట్లాడాలని ప్రయత్నం చేయడంలో మందకృష్ణ మాదిగ మేము విఎస్పిఎస్ సంస్థలో ఉన్న వాళ్లతో మాత్రమే మాట్లాడుతాం, మిగిలిన వారితో మాకు సంబంధం లేదని చెప్పడం జరిగింది. అంటే మందకృష్ణ మాదిగ దివ్యాంగుల తరపున పోరాడుతున్నారా లేదా తన స్వలాభం కోసం రాజకీయ పరంగా లబ్ధి పొందడానికి మాత్రమే పోరాడుతున్నారా? రాజకీయంగా ఎదగడానికి స్వలాభం కోసం ఈ దివ్యాంగులను వాడుకున్నట్లుగా అనిపిస్తుందని వారన్నారు. రాజకీయంగా ఎదగాలనుకుంటే వేరే మార్గాలు ఎంచుకోండి, అమాయకమైన దివ్యాంగులను వాడుకోకూడదని సూచిస్తున్నాం అని అమ్మ వికలాంగ సంక్షేమ సంఘం సభ్యులు పందుల రవి, అధ్యక్షుడు మారపల్లి నరేష్, పట్టణ అధ్యక్షుడు పోతనవేని రవికుమార్, పట్టణ కార్యదర్శి ఎండి అజిత్ పాషా, బాల్తా వెంకటేష్, జనరల్ సెక్రటరీ తిరుమల సతీష్ మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి తెలియజేశారు. సంఘం మారపల్లి నరేష్ నా పేరు, పట్టణ అధ్యక్షుడు. మొన్న 17 తారీఖు రోజున మందకృష్ణ మాదిగ గారు రావడం జరిగింది మంచిర్యాల మైనార్టీ ఫంక్షన్కి. అక్కడికి వెళ్ళాము, మేము కూడా వెళ్ళాము. ఎంఆర్పిఎస్ నాయకులు చెప్తే మేము వెళ్ళాము అక్కడికి. అంతులోనే అయిపోయిన కార్యక్రమం అయిపోయిన తర్వాత చిన్న పెద్దబల్లి సత్యనారాయణ వ్యక్తి బందమర్లో ఉంటాడు. అతను మీ అమ్మ వికలాంగ సంఘం పని లేదు, మీరు ఎందుకు వచ్చారు, మీరు ఎవరు రమ్మన్నారు, మీకు అర్హత లేదు మాట్లాడడానికి అని అంటూ, అలాగే మందకృష్ణ మాదిగ గారు కూడా మీ విఎస్పీ వాళ్ళకే పనిచేస్తాను, మీ వేరే సంఘాలకు పని చేయను అని చెప్పారు. వికలాంగులు మీరు వికలాంగులు కానీ అతను పెద్దపల్లి సత్యనారాయణ అన్నాడు. మొన్న జరిగిన 17 తారీఖు నాడు మైనార్టీ ముస్లిం కార్యాలయంలో మందకృష్ణ మాదిగ గారు వచ్చారు. ఇక్కడున్న లోకల్ కేతంపల్లి ఎంఆర్పిఎస్ నాయకులు మా అమ్మ వికలాంగుల సంక్షేమం నుంచి వికలాంగులందరికీ మీటింగ్ ఉంది, మీరు అక్కడికి రండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి గాను మా పట్టణ అధ్యక్షుడిని మారపల్లి నరేష్ని అక్కడికి పంపించాము. అక్కడికి పోయిన తర్వాత పెద్దపల్లి సత్యనారాయణ ఆయన ఓన్లీ వికలాంగులకు మా ఎంఆర్పిఎస్ వికలాంగులకు మాత్రమే మేము సహాయం చేస్తాం, వేరే వాళ్ళు చేయమని చెప్పేసి జరిగింది. మరి ఎంఆర్పిఎస్ నుంచి ఏర్పరచుకున్న విఎస్పిఎస్ వికలాంగుల సంస్థ అని చెప్పేసి పెట్టుకున్నారు కదా, అది ఓన్లీ ఎంఆర్పిఎస్ వాళ్ళకు మాత్రమే వర్తిస్తుందా, మిగిలిన వాళ్ళ గురించి మీరు వర్తించదా? అక్కడికి రమ్మనడం ఎందుకు? వికలాంగులను అవును గారు వికలాంగుల కోసమే పనిచేస్తున్నారా లేదా ఆయన స్వహా లబ్ధి కోసం మరి పనిచేస్తున్నారా అని మాకు తెలియజెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా మా సాటి వికలాంగుల ఒక అతన్ని నువ్వు మా సంస్థ కాదు, నేను మీకు పని చేయను, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, నీకు మాట్లాడే అర్హత లేదు అంటే అతను ఏమైనా దొంగ సర్టిఫికేట్ తీసుకొని ఇట్లా మరి మాట్లాడుతున్నారా? చాలా దొంగ సర్టిఫికేట్లు కూడా ఇందులో ఉన్నాయి. దాని మీద ఆ విషయాన్ని చెప్పడానికి గాను మీరు కొట్లాడుతున్నారు కదా, ఆ విషయం పైన మీకు ఆ సూచన చెప్పడానికి వచ్చిన ఒక వికలాంగుల్ని మీరు ఆ మాటని అవమానించడం ఎంతవరకు కరెక్ట్? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ ఆసుపత్రులలోనే మెరుగైన వైద్య సేవలు. మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. బడి మానేసిన మహిళలకు 10th ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేందుకు సహాయం అందిస్తున్న జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ. ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలు రాయాలనుకుంటే సహాయం అందిస్తామని తెలిపిన డిఆర్డీఏ అధికారి కిషన్. కొమరం భీం అస్ఫాబాద్ నియోజకవర్గం తిర్యాని మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే కోవాలక్ష్మి. గ్రామాల్లోని రోడ్లను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.